ఒక్క మారేడుదలం శివలింగం మీద పడితే. అంటే శివలింగం అనుగ్రహించగలిగినంత అనుగ్రహం లోకంలో ఇంతకన్నా తేలిక ఎక్కడైనా ఉంటుందా? ఇంతకన్నా తేలిక మార్గం ఎక్కడైనా ఉందా? నాకు చెప్పండి. అటువంటిది ఒక మారేడు చెట్టునే తీసుకొచ్చి శివాలయంలో నాటి దానికి రోజు నీళ్లు పోసి ఆ చెట్టుని పెంచారనుకోండి, కడుపున పుట్టినటువంటి కొడుకులతో పాటు అదొక కొడుకు అంది శాస్త్రం. ఎందుకని? నా శరీరం పడిపోయిన తర్వాత నా కొడుకు గోదానం చేస్తాడో చెయ్యడో, కానీ నేను ఈ శివాలయంలో ఓ మారేడు చెట్టు వేసి ఓ 2 ఏళ్ళు నీళ్లు పోసి పెంచి పెద్ద చేస్తే పెద్ద చెట్టు అయింది అనుకోండి, నా శరీరం పడిపోయిన తర్వాత కూడా ప్రతి మాస శివరాత్రికి ఆ మారేడు దళాలు కోసి శివుడికి ఇస్తే అది నా కొడుకై వెళ్ళిపోయిన నా జీవుడి ఖాతాలో పుణ్యాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఒక్క మారేడు దళం, ఎన్నో కాదు, ఏకబిల్వం శివార్పణం. ఇక దాని ఫలితం మేము చెప్పలేం, సాధ్యం కాదు. అందుకే కోటి కన్యా మహాదానం కిల పర్వత కోటయ